ఉద్యమకారులు, అదేవిధంగా వేదిక ముందున్న బీసీ అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలందరికీ బీసీ ఉద్యమాభినందనలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు ఇక్కడ సమావేశం అయిన సందర్భం మీకు అందరికీ తెలిసిందే. ఇంతకు ముందు మాట్లాడిన వ్యక్తులందరూ కూడా ప్రతి చిన్న విషయం దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందో అన్ని విషయాలు మన ముందుంచడానికి ప్రయత్నాలు చేశారు. సోషల్ మీడియాలో కూడా అక్కడ ఏం జరుగుతుంది అన్న విషయం చాలా డీటెయిల్డ్ గా మన దృష్టికి తీసుకురావటం జరిగింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, అక్కడ ఏం జరిగింది అన్నది గవర్నమెంట్కి మాత్రం తెలియదు. అక్కడ ఏం జరిగింది అన్నది పోలీస్ డిపార్ట్మెంట్కి మాత్రం తెలియదు. అక్కడ ఏం జరిగింది అన్నది ఈ రాష్ట్రంలో ఉన్న ఇంటెలిజెన్స్ వింగ్కు మాత్రం తెలియదు. అక్కడ ఏం జరిగింది అన్నది చీఫ్ మినిస్టర్కి అసలే తెలియదు. అక్కడ ఏం జరిగింది అన్నది మన అసెంబ్లీలో ఉన్న 19 మంది బీసీ ఎమ్మెల్యేలకు ఏమీ తెలియదు. 3 బీసీ మినిస్టర్లకు ఏమీ తెలియదు. అక్కడ ఏం జరిగింది అన్నది ప్రభుత్వానికి ఏ స్థాయిలో కూడా ఎక్కడా కూడా తెలియకుండా ఇప్పుడు ఈ సమాజం కొనసాగుతుంది అన్నదానికి మనం చూసి సిగ్గుపడాలా, లేకపోతే మనం ఇలాంటి సమాజంలో ఇంకా ఇంతకాలం బతుకుతామని వీరందరికీ వ్యతిరేకంగా పోరాడి మన హక్కులను సాధించుకుందామా అన్నదే మన ముందున్న ప్రధానమైన ప్రశ్న. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏం జరిగింది అన్నదాన్ని మనం కొద్దిసేపు పక్కకు పెడితే అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అన్న దాని గురించి ఆలోచించాలి మనం. ఎందుకు ఈ దేశంలో బీసీలు మెజారిటీ ప్రజలు, తెలంగాణలో వెంట చూస్తున్నట్లయితే 60% పైగా ప్రజలు ఎందుకు ఈ విధంగా ఇతరుల వివక్షకు గురవుతున్నామో అన్నది ప్రధానమైన ప్రశ్న. అంటే 78 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా ఈ దేశంలో రాజ్యాంగం ఉంది, సమానత్వం ఉంది, సమాన అవకాశాలున్నాయి, రాజ్యాంగం సామాజిక న్యాయం గురించి చెప్తుంది. దానికి సంబంధించిన అనేక వ్యవస్థలను ఇక్కడ ఈ దేశంలో క్రియేట్ చేయడం జరిగింది. పార్లమెంట్లు ఉన్నాయి, రాష్ట్ర అసెంబ్లీలు ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా మనకు సంబంధించిన అంశాలపైన సుదీర్ఘమైన చర్చ, సీరియస్ చర్చ అనేది జరగదు. ఎందుకు ఇలా జరుగుతుంది అన్నది మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి ఎన్నికల్లో మనం పాల్గొంటాం, ఓట్లేస్తాం, ప్రభుత్వాలను గెలిపిస్తాం. గెలిపించిన తర్వాత ఆ మరుసటి రోజు నుంచి మనం మళ్ళొక 5 సంవత్సరాలు నిరంతరంగా ఓడిపోతూనే ఉంటాం. ఇది ఈ సమాజంలో ఇప్పటి వరకు జరుగుతున్న 78 సంవత్సరాల భారతదేశ చరిత్ర. తెలంగాణ వచ్చింది, తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాయి అని మనమంతా తెలంగాణ ఉద్యమంలో సీరియస్ గా పాల్గొన్నాం. మరి ఎక్కడ ఏ బతుకులు బాగుపడ్డాయో ప్రభుత్వం ఒక వైట్ పేపర్ పబ్లిష్ చేస్తే బాగుంటుంది. నేను మల్లన్న గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, ఈసారి కౌన్సిల్లో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనైనా బీసీల స్థితిగతుల గురించి ఒక వైట్ పేపర్ పబ్లిష్ చేయాలి. గత 12 సంవత్సరాలుగా అంతకు ముందు బీసీలు పరిస్థితి ఏ విధంగా ఉంది అన్న దానిపైన ఒక వైట్ పేపర్ పబ్లిష్ చేయాలి. బీసీల సమస్యలను ఆ వైట్ పేపర్ లో డీటెయిల్ గా చర్చించి ఆ సమస్యలకు ప్రభుత్వాలు ఏం చేశాయి అన్న విషయం కూడా ఆ వైట్ పేపర్ లో రావాలి. ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్తాను. అదేంటంటే, గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసాం, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చూసాం. కాంగ్రెస్ గవర్నమెంట్ రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశంలోనే సామాజిక న్యాయం నెలకొల్పటానికి ఆ రాహుల్ గాంధీ సూచించిన కామారెడ్డి డిక్లరేషన్ ను ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మరి ఆ కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రకటించిన ఏదైనా ఒక్క వాగ్దానాన్నైనా ప్రభుత్వం అమలు జరిపిందా లేదా అనేది మనం అడుగుతూనే ఉన్నాం గత 2 సంవత్సరాలుగా. కానీ అమలు జరపలేదు అని మనం చెప్పుకుంటున్నాం, కానీ ప్రభుత్వం దాన్ని ఎందుకు సీరియస్ గా తీసుకుంటలేదు అన్నది మనం ప్రధానంగా ఆలోచించాలి. మనం ప్రభుత్వంత వరకు మనం ఎన్ని ఉద్యమాలు చేసినా కూడా అది చివరికి వేస్ట్ అవుతానని చెప్తున్నాను.
మన బీసీ కులాలలో దాదాపు 140 కులాలు. ఈ 140 కులాలలో చాలా మందికి తెలుసు పశుపోషణ కులాలు ఉన్నాయి. వాళ్ళు ఇప్పటికీ పశుపోషణ పైనే జీవించే వాళ్ళు దాదాపు 40% పైగా ఉన్నారంటే ఏ విధంగా వృత్తి అనేది కొనసాగుతుంది, ఎంత విధ్వంసానికి గురైనా ఆ వృత్తి కొనసాగుతుంది. అదేవిధంగా వ్యవసాయ కులాలు, పశుపోషణతో పాటు వ్యవసాయ కులాలు ఉన్నాయి. మీకందరికీ తెలుసు వ్యవసాయ కులాలలో చిన్న చిన్న కమతాలతో లక్షల మంది బీసీలు ప్రతిరోజు ఏ విధంగా ఒక నరకం అనుభవిస్తున్నారో మీకు అందరికీ తెలుసు. క్యూలల్లో నిలిచి ఇప్పటికీ కులంలో నిల్చుంటున్నారు. అదేవిధంగా అందులో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సీరియస్ గా ఆలోచించినంత వరకు మనం ఈ ధర్నా చౌక్ లో ఎన్ని దారుణాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోదు. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు తెలుసుకుందాం, 2 నెలల పసి బిడ్డ మరణానికి కారకులు ఎవరనేది ఈ గవర్నమెంట్ ఇప్పటి వరకు గుర్తించలేదు. అంటే గవర్నమెంట్ ఇక్కడ ఎంత ఫెయిల్యూరో ఈ ఒక్క అంశం కాదు, చీఫ్ మినిస్టర్ ఎంత ఫెయిల్యూరో ఈ ఒక్క అంశం కాదు. బీసీలకు సంబంధించిన ఈ బడ్జెట్, ఇంతకుముందు బడ్జెట్ గురించి కూడా మాట్లాడుకున్నాం చాలా సమావేశాల్లో. ఒక్క సిగ్గుపాల్సిన విషయం, గత 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ పెట్టింది. మిగతా విషయాల్లో పోను. శ్రీని మార్బల్ రోజు చెప్తున్నాడు తన టీవీలో ఏం జరుగుతుందనేది చాలా డీటెయిల్ గా చెప్తున్నాడు. కానీ ఈ 2 సంవత్సరాల్లో ఇక్కడ ఉన్న అన్ని బీసీ కులాలు ఉన్నాయి కదా, బీసీ కులాలకు ఫెడరేషన్లు ఉన్నాయి కదా, బీసీ కార్పొరేషన్ ఉంది కదా. ఈ 2 సంవత్సరాలు బడ్జెట్ లో అసలు 0 బడ్జెట్. ఈ కార్పొరేషన్లకు ఈ ఫెడరేషన్లకు అసలు 0 బడ్జెట్ ఉంటుందా ఎక్కడైనా? కార్పొరేషన్లకు ఫెడరేషన్లకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ 2 సంవత్సరాలు 0 బడ్జెట్ ఇచ్చింది. 0 బడ్జెట్ ఇస్తే ఖర్చు పెట్టడానికి వీలుండదు. ఎక్కడైతే బడ్జెట్ అలాట్ చేసిందో అందులో వాళ్ళు మొత్తం బడ్జెట్ లో 1% మాత్రమే ఖర్చు పెట్టింది బీసీల పైన. అంటే 99% వేరే వర్గాలకు, వేరే రంగాలకు ఈ బడ్జెట్ అంతా ఖర్చు పెట్టడం జరుగుతుంది. అంటే అగ్రకులాలు ప్రభుత్వ అధికారంలోకి రావడానికి వాళ్ళు చేసేది ఏంటంటే మొత్తం ప్రభుత్వ విధానాలను తమ వైపు మళ్లించుకోవడం, మొత్తం బడ్జెట్లను తమ వైపు మళ్లించుకోవడం, మొత్తం ఆస్తులను తమ ఆధీనంలోనే ఉంచుకోవటం, మొత్తం ఉత్పత్తిని పంపిణీని తమ ఆధీనంలో ఉంచుకోవటం, మొత్తము మన ఉద్యోగ వసతులు కల్పించకుండా, మనకు ఉద్యోగాలు ఇవ్వకుండా, మనకు ఆదాయం వనరులు లేకుండా మనల్ని డిపెండెంట్ గా మార్చి ఈ ప్రభుత్వాలు సంఘాలు విడివిడిగా కొట్లాడినా అందరికీ సంబంధించిన అన్ని అంశాలపై కలిసికట్టుగా పోరాడాలి. ఇది జరగనంత వరకు ఈ రాష్ట్రంలో బీసీలు అధికారంలోకి రావడం కల్లా అసలు బీసీల సమస్యలు తీరు. చిన్న 2 నెలల పాపకే న్యాయం జరిగినప్పుడు ఇంకా ఎవరికి న్యాయం జరుగుతుంది? ఈ రాష్ట్రంలో ఎవరికి న్యాయం జరగబోతుంది? కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ముందుగా సమాజాన్ని మార్చాలంటే, ఈ రాజకీయంగా ఈ సమాజంలో మనం అధికారంలోకి రావాలంటే ముందుగా మనం మారాలి, మన ఆలోచన విధానం మారాలి, మన ఆచరణ కార్యక్రమం మారాలి. మనం అంతా కలిసి గట్టిగా సమిష్టి నాయకత్వంలో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రంలో మార్పు అనేది సాధ్యమవుతుంది. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఇవాళ వచ్చారు కాబట్టి రాహుల్ గాంధీకి ఒక హెచ్చరిక చేయాలని అనుకుంటున్నాం. ఎందుకంటే రాహుల్ గాంధీ కాబోయే ప్రధానమంత్రి అని ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. కాబోయే ప్రధానమంత్రి ఒక 2 నెలల పసిగుడ్డు అక్కడ గుడి మెట్ల దగ్గర చనిపోతే ఇక్కడి ప్రభుత్వం పట్టించుకోకుండా ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిపోయింది కాకపోతుంది. కాబట్టి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడానికి ఇప్పుడు అక్కడ రేవంత్ రెడ్డిని ఈ విషయంలో ఏం చెయ్యాలి, కామారెడ్డి డిక్లరేషన్ ఎలా అమలు జరపాలి అన్న దానిపైన రేవంత్ రెడ్డిని కనుక మాట్లాడించినట్లయితే రాహుల్ గాంధీ కూడా కొంత న్యాయం చేస్తాడని మనం అనుకుంటాం. కాబట్టి మిత్రులారా, నేను ముగించే ముందు ఒక్క విషయాన్ని మీ దృష్టిలోకి తీసుకురాదలుచుకున్నా. ఏంటంటే మనం ఇలా పోరాడుతూనే ఉంటాం. తెలంగాణ ఉద్యమంలో మనమే ముందున్నాం. తెలంగాణ సాధించడానికి మనమే త్యాగాలు చేస్తాం. తెలంగాణ వచ్చింది కానీ మన ప్రభుత్వం రాలేదు. 2 సార్లు 10 సంవత్సరాలు అగ్రకుల ప్రభుత్వం వచ్చింది. ఆ తర్వాత అగ్రకుల ప్రభుత్వం, వెలమ ప్రభుత్వం మనం ఓడించి
కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుందని అనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన వాళ్ళని కూడా మనమే. అయినా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలలో అంతకుముందు 10 సంవత్సరాల కన్నా ఎక్కువ పీడన బీసీల పైన చేస్తూ వచ్చింది. కాబట్టి బీసీల పైన జరిగే ఈ పీడనను ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాలంటే మనం రాబోయే 3 సంవత్సరాలు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి. ఈ ఉద్యమం చివరికి ఒక రాజకీయ ఉద్యమంగా మారి రాజ్యాధికారంలోకి బీసీలందరూ వచ్చే విధంగా మనం ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే తెలంగాణలో మార్పు వస్తుంది. కాబట్టి అందరూ కూడా మన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరుగా ధన్యవాదాలు చేస్తున్నాం. కుంభమేళ సంఘటన అనేది చాలా దురదృష్టకరం. ప్రతి ఇంట్లో కూడా ఆడపిల్లలు. కాకపోతే ఇన్ని ధర్నాలు జరుగుతున్నా కూడా, ఇన్న ఉద్యమాలు జరుగుతున్నా కూడా ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకు వ్యవహరిస్తుందో అర్థం కావట్లేదు. అంటే బీసీ బిడ్డల పుట్టడమే ఆ కుటుంబానికి శాపంగా మారిందని చెప్పడానికి ఒక సంఘటన నిదర్శనం అని చెప్పాలి. ఈ రోజు ఆ చిన్నారి చనిపోయిందని తెలిసినప్పటికీ కూడా ఒక మానవత్వం లేకుండా నాగర్ కర్నూలులో ఉన్నటువంటి డిఎస్పీ గారు వ్యవహరించిన తీరును చూస్తే నిజంగా అంతకంటే దుర్మార్గం మన తెలంగాణ రాష్ట్రంలో ఇంకోటి లేదని చెప్పాలి. ఎందుకంటే కనీసము ఒక పసికందికి ఒక చిన్న ఏదైనా జరుగుతున్న తల్లిదండ్రులు తట్టుకోలేని పరిస్థితి, కానీ తనకేదో ఆరోగ్య పరిస్థితి బాగాలేక చనిపోయిందన్నట్టు క్రియేట్ చేసినటువంటి సిచ్యువేషన్ నిజంగా చాలా సిగ్గుపడాలి ప్రభుత్వం. నిజంగా ఆ రెడ్డిలు అదే అక్కడ ఏదైనా ఒక ఎస్సీఓ బీసీ ఉంటే ప్రభుత్వము వాళ్ళ మీద చర్యలు తీసుకునేదే కానీ ఒక రెడ్డి అవడం వల్ల అతని అవకాశంగా మారి ప్రభుత్వము ఆ ఒక్క వ్యక్తులను వెనకేసుకొస్తుంది అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనాలు లేవు. కానీ రేవంత్ రెడ్డి గారికి ఈ సభాముఖంగా మేము తెలియజేయడం ఏంటి అంటే, అక్కడ ఉన్నది ఒక బీసీ బిడ్డే కదా, నాకేమవుతాయి అన్న ఆలోచన మీరు మానుకుంటే మంచిది. ఎందుకంటే ఆ బిడ్డకి కేవలం ఆ కుటుంబమే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలు తోడున్నారనే విషయాన్ని ప్రభుత్వం గ్రహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కుటుంబమే కదా, నలుగురు ఉన్న కుటుంబాన్ని ఏం చేస్తాం, మా చెప్పు చేతల్లో ఉంది అనుకుంటే మేమంతా కలిస్తే మీ ప్రభుత్వాన్ని కూర్చోడం ఒక్క క్షణం కూడా సరిపోదన్న విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రహించాల్సిన అవసరం ఉంది. ఆ చిన్నారి తల్లి గురించి ప్రతి ఒక్కరు వచ్చి పరామర్శిస్తున్నారు. ఆ తల్లి గురించి ప్రతి ఒక్క ఉద్యమాలు జరుగుతున్నాయి. అంటే బీసీలు ఎంత చైతన్యం చెందిరు అని చెప్పడానికి ఇప్పుడు చూస్తున్న ఈ జనాలే ఒక సాక్ష్యం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా, ఇప్పటికైనా చాలా మంది అంటున్నారు ఎందుకు ఈ ధర్నాలని. అంటే మాకు ఈ పరిస్థితి కలిగించిందే మీరు, జనాలని అన్ని హామీలతో మోసం చేస్తున్నారు. కనీసం ఒక చిన్నారి తల్లి చనిపోయి ఆ కుటుంబం పట్ల అంత నిర్లక్ష్య వైఖరి ఉండి ప్రభుత్వం వ్యవహరించిన తీరు చూస్తే నిజంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. కానీ ఇంత పెద్ద జరుగుతున్నా కూడా కనీసం పరామర్శించి ఆ కుటుంబాన్ని ఆదుకుంటాన్న హామీ కూడా గౌరవ ముఖ్యమంత్రి ఇవ్వలేకపోయారు. అంటే బీసీల పట్ల ఆయనకి ఎంత నిర్లక్ష్య వైఖరి ఉందో మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే చెప్తున్నా, మీరు మళ్ళీ సీఎం అవుతారన్న కళని మీరు ఇప్పటి నుంచే మార్చుకొని మీరు బ్రెయిన్ లో పెట్టుకుంటే మంచిగా ఉంటుందని కూడా నేను తెలియజేసుకుంటాను. ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి అయ్యే ఆలోచన మీరు మానుకోవాలి. బీసీల పట్ల మీకు ఇంత నిర్లక్ష్య వైఖరి ఉంది అంటే మీరు ఆలోచించాలి. 66% పైన ఉన్న బీసీలకి ఇంత అన్యాయం జరుగుతుంది అని అంటే మీరు కనీసం సరే మీకు రెడ్డి అంటే మీరు వాళ్ళని వెనకేసుకుంటున్నారు, కనీసం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మీరు అక్కలు లేకుండా ప్రవర్తిస్తున్నారు అంటే దీనికి కూడా మీరు సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. మీకు ఇనాగ్రేషన్ లో టైం ఉంటుంది, ఏదైనా ఎక్కడికైనా వెళ్ళడానికి మీకు టైం ఉంటుంది, ఫంక్షన్లకు టైం ఉంటుంది, కానీ ఒక చిన్నారి కుటుంబాన్ని పరామర్శించి అదేవిధంగా కుటుంబాన్ని ఆదుకోవాలి. దానికి ఎవరైతే బాధ్యులు అయితే ఉన్నారో వాళ్ళని బాధ్యులను పరామర్శించడంతో పాటు వాళ్ళకి అలా జరగడానికి కారణమైనటువంటి దుర్మార్గులను శిక్షించడానికి మాత్రం ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి కానీ సమయం లేకపోవడం నిజంగా చిక్కుచేటపడి ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకొని ఆ కుటుంబంలో ఒక ఉద్యోగం ఇచ్చి, ముఖ్యంగా దీనికంటే ముందు దీనికి ఎవరైతే కారకులైనో ఆ దుర్మార్గులను శిక్షించాల్సిన అవసరం ఉంది. లేదంటే ఈ ఉద్యమాన్ని ఇలాగే కోసించి ప్రభుత్వం దిగొచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకునేంత వరకు వదిలేయలేరని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను.